చంద్రబాబు నాయుడు లాంటి అపర మేధావే ఏం మాట్లాడుతున్నారు? నేను తక్కువ ధరకే మందు ఇస్తాను, మీ మందు బాబులకు శుభవార్త అని చెప్పే స్థాయికి మన రాజకీయం దిగజారిపోయిందంటే, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినోడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ప్రధానమంత్రి పదవికి పోటీ అనేటువంటి వాడు, అలాగే బిల్ క్లింటన్కి ట్రంప్కి అందరికీ కూడా సలహాలు ఇవ్వగలిగినంతటి మేధావి ఆయనే గల్లీలో ఉన్నటువంటి రోడ్డు మీద మందు కొట్టేవాడు మాట్లాడినటువంటి తరహాలో మద్యం షాపులని నేను తెరిపిస్తాది, మద్యాన్ని అందుబాటు ధరలోకి తీసుకొస్తానంటే ఇంకా అసలు ఇంకా విజన్ ఏంటి, నా పెండాకుడు ఏంటి? అదే అనేది. ఇంకా ఆ స్టేజ్కి ఇంకా ఈయన చేయలేకపోతున్నాడు, ఆయనకి చేయను అని చెప్పేస్తున్నాడు. అంటే ఇక రాబోయేటువంటి రోజులు ఇంకా కొత్తగా డిస్కౌంట్ సిస్టమ్స్ ఏమైనా పెడతారేమో, 3 బాటిల్ తీసుకుంటే ఒక సంక్షేమ పథకం ఫ్రీ అని, లేకపోతే అట్లాంటివి ఏమైనా పెట్టే స్థితికి దిగజారు చేస్తున్నారు. ఇతని మీద నేను ఆశ పెట్టుకున్నది, హోప్ పెట్టుకున్నది అది మద్య నిషేధం చేస్తాడని. అలాగే మద్య నిషేధం లాంటివి తీసుకుంటే ఈ కల్తీ కళ్ళనో కల్తీ సారానో ఇవి పెరిగిపోయి అనవసరంగా జీవితాలు నాశనం అయిపోతాయి. వ్యభిచారం జరుగుతుందండి, కాబట్టి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్లి వ్యభిచార గృహానికి ఇవ్వలేం కదా, అంటే వాళ్ళు మాన్పించలేం కదా. అదే అనేది, అలవాటు పడి ఎవడో ఏదో పని చేస్తాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వ్యభిచారంలోకి తీసుకెళ్ళలేం కదా. వ్యభిచారం చేసేవాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఒక 5గురు ఉంటారు, అందుకని అందరి పిల్లల్ని అందరి కూతుళ్ళని చెల్లెల్ని తీసుకెళ్లి వ్యభిచారం చేయమని చెప్పరు కదా, అంతే కదా. ఏదైనా ఇట్లాంటిది ఒకటి తప్పుడు పని చేస్తాడు, వాడు మారడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తాగండి